ఆదివాసీల్లో ఏ శుభకార్యం జరిగినా డోలు వాయిద్యాలు ఉండాల్సిందే. ప్రస్తుతం పట్టణాలు, పల్లెల్లో డీజే హోరెత్తుతున్నా ఆదివాసీ గూడాల్లో మాత్రం డోలు వాయిద్యాలే కనిపిస్తాయి. సంప్రదాయ వాయిద్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆదివాసీలు. వారి జీవన శైలిలో వాయిద్యాలు ఓ భాగమైపోయాయి. ఆదివాసీల ఆచార సంప్రదాయంలో కీలకమైన డోలు వాయిద్యాలపై స్పెషల్ స్టోరీ. గిరి ప్రాంతాల్లో ఏళ్ల తరబడి సంగీత వాయిద్యాలు ఆచారంగా వస్తున్నాయి. ప్రధాన్, గొండు, తోటినాయక్ పోడ్ తెగలు వంశపారపర్యంగా వాయిద్యాలను కులవృత్తిగా కొనసాగిస్తున్నాయి. భిన్నమైన ఆచారాలు, విభిన్న సంప్రదాయాలతో నిత్యం ప్రత్యేకతను చాటుకుంటున్నారు గిరిబిడ్డలు. వారి సంప్రదాయాల్లో ఒకటిగా నిలుస్తున్నాయి వాయిద్యాలు. తమ ప్రతి వేడుకను వాయిద్యాలతో ఆరంభిస్తారు ఆదివాసీలు. నాగోబా జాతర, జంగీ జాతర, పెన్ గంగానది జాతర, జడకొప్పులాట, ఆదివాసీల ఆరాధ్య దైవం జంగులింగు దేవుళ్ల పండుగలను సంగీత వాయిద్యాలతోనే మొదలు పెడతారు గిరిజనులు. పెళ్లి పనులను కూడా వాయిద్యంతోనే ఆరంభిస్తారు. పచ్చబొట్టు ఆచారంలోనూ వాయిద్యాలు కీలకం. అశుభ కార్యాలకు సైతం డోలు వాడుతుంటారు. ఇలా సందర్భం ఏదైనా సంగీత వాయిద్యాలు తప్పనిసరి. ఆదివాసీల జీవనంలో సంగీత వాయిద్యాలు ఒక భాగంగా నిలుస్తున్నాయి. వాటిలో డోలు తయారీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అడవిలో దొరికే కర్రను గుండ్రంగా చెక్కి తాడు సాయంతో తోలును అమర్చి డోలు తయారు చేస్తారు. గోండు ధర్మంలో 18 రకాల వాయిద్యాలుంటాయి. వాటిని సుశీర, ధన, తంతు అని 3 రకాలుగా విభజిస్తారు. మళ్లీ ఈ మూడింటిని 6 రకాలుగా విడదీస్తారు. వాటిని అనుసరించి డోలు వాయిస్తారు ఆదివాసీలు. డోలును శంకరుని ఢమరుకానికి ప్రతిరూపంగా భావిస్తారు ఆదివాసీలు. అంతే పవిత్రంగా డోలు వాయిస్తారు. డోలు వాయించేటప్పుడు చెప్పులు వేసుకోరు. గోండు ధర్మ గురువు పహాండి, కొపార్లింగు, కిరాసుఖ గురువుల కాలం నుంచి అనేక రకాల వాయిద్యాలు వాడుకలోకి వచ్చాయి. అవన్నీ గిరిజనుల నిత్య జీవితంలో భాగమయ్యాయి. పండుగలు, శుభకార్యాలు, జాతరలు డోలు వాయిద్యాలతోనే నిర్వహిస్తామంటున్నారు ఆదివాసీలు. ఆచారంలో డోలు వాయిద్యాలు భాగమయ్యాయని చెప్తున్నారు. డోల్ అనేది ప్రతి కార్యక్రమంలో, ఈరోజు శుభకార్యాల్లో, పెళ్లి శుభకార్యాల్లో మేము ఉపయోగిస్తాము. దేవుల సమయంలో పెర్షాపేన్, జంగుబాయి ఉత్సాహాల్లో కూడా ఉపయోగించడం జరుగుతుంది. మరణించిన తర్వాత కూడా డోల్ అనేది చాలా ముఖ్య పాత్ర. కాబట్టి ప్రభుత్వాలకు మేము తెలియపరిచేది ఏదంటే, మాకు మీరు సపోర్ట్ ఇస్తూనే మా యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి మాకు మద్దతు కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతరుల్లా డీజే, బ్యాండ్ కు దూరంగా ఉంటున్నారు గిరిజనులు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ప్రధాన్, తోటి తెగలు డోలు, పెప్రే, కాలిఖోం, కిక్రి, సన్నాయి వాయిస్తారు. పెళ్లిళ్లలో అబ్బాయి తరపు వారు, అమ్మాయి తరపు వారు 2 గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా డోలు వాయిస్తారు. తలపాగా చుట్టి మెడలో డోలు ధరించి డోలు వాయిస్తారు. ఆదివాసీలకు 16 రకాల సాంప్రదాయ నృత్యాలుంటాయి. అన్ని రకాల ఉత్సవాలకు డోలు వాయించడం, దానికి అనుగుణంగా డాన్సులు చేయడం ఆదివాసీల ఆనవాయితీగా వస్తోంది. మేము రాజుగోండులు, గోండు రాజులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మేము ఉపకులం, మాది బిరుదుగోండు అంటారు. అయితే మేము మా సంస్కృతి ఖీకిరి వాయిద్యం, అలాగే వాళ్ళు కూడా మా మీద, ఎందుకంటే మేము సన్నాయిలు, పేప్రే వాయిద్యం అంటాం. పేప్రే, కాలికోం, డక్కి, ఖీక్రి మా దగ్గర ఉన్న వాయిద్యాలు. మాకు పాండికుపార్ లింగు, జంగుబాయి. అయితే పాండికుపార్ లింగు మా ధర్మగురు ఎవరైతే ఉన్నారో పాండికుపార్ లింగు, దాన్ని అక్కడ అతని దగ్గర ఉన్న వాయిద్యమే జతుర్. ఆ జతుర్ నుంచి వచ్చినదే ఇది ఖీక్రి. కులదేవత జాతర మహోత్సవాలకు డోలు వాయిద్యాలతోనే శ్రీకారం చుడతారు ఆదివాసీలు. శుభకార్యాల్లో డోలుకు పూజలు జరిపి వాయిద్యాలు ప్రారంభిస్తారు. ఈ డప్పు తయారు చేసేటప్పుడేమో పెండ్ర మరన్ అని ఉంటది, టేకు చెట్లను వాడి చేస్తున్నారు. అలాగే ఢోల్ అనేటటువంటిది వెంగుర్ మరన్ అని ఉంటది, దానితోటి చేస్తారు. లేకపోతే టేకు చెట్టుతోటి చేయడం జరుగుతుంది. అయితే టేకు చెట్టుతోటి చేసినటువంటి ఢోల్ ఏదైతే ఉన్నదో అది దేవుని పూజ కోసం మాత్రమే వాడబడుతుంది. తక్కినటువంటి చనిపోయిన కార్యక్రమాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ
దానికి చేయడం అనేటటువంటి జరగదన్నట్టు. అలాగే ఈ కోడలు ఉంటుంది, పర్ర ఉంటుంది, వెట్టె ఉంటుంది, గుమ్మెలో ఉంటుంది. ఈ పర్రనేమో టేక కట్టెతోటి చేస్తారు, వెట్టె అనేటటువంటిది ఇనుముతోటి చేసినటువంటి దాంతో చేస్తారు. శాస్త్రీయమైనటువంటి సంగీతానికంటే భిన్నంగా మా వాయిద్య శబ్దాలు ఉంటాయి. సోల డెంసంగ్ అట్రా వాజంగ్ అంటారు. అంటే చావుకు ఒక రకమైంది, పెళ్లికి ఒక రకమైంది, దేవుడికి ఒక రకమైంది. ఈ వాయిద్యాలు తయారు చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి మనుషులు ఎవరు లేరు. మా వాయిద్యాలని మేమే తయారు చేసుకుంటాం. సహజ సిద్ధ వాయిద్యాలతో మమేకం కావడంతో ఆదివాసీలకు ప్రకృతితో విడదీయలేని బంధం ఏర్పడింది. పూర్వీకుల ఆచార వ్యవహారాలను పాటిస్తూ భావితరాలకు తమ సంస్కృతిని అందజేస్తున్నారు ఆదివాసీలు.